ప్యారిస్ అంటే ప్రశాంతతకి మారుపేరు, స్వేచ్ఛకి మారుపేరు, స్వతంత్రానికి మారుపేరు, అందానికి మారుపేరు అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఆ ప్రాంతం అరాచక శక్తులకి అడ్డాగా మారింది. చొరబాటుదారులు, శరణార్థులు అక్కడికొచ్చి ఆ రోడ్డు పాడు చేశారు. ఆ ప్రాంతం అంతా అసహ్యకరంగా తయారు చేస్తున్నారు. చివరికి ప్రతి నిత్యం అక్కడ ఏదో ఒక గందరగోళం నడుస్తూనే ఉంది. తాజాగా ఒక ఆస్ట్రేలియన్ మహిళకి సంబంధించిన ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. ఒక ఆస్ట్రేలియన్ అమ్మాయి అక్కడ స్వేచ్ఛ ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి అక్కడ దర్జాగా తిరుగుతుంటే బ్లాక్ మెన్ ఎవరైతే ఇతర దేశాల నుండి అక్కడికొచ్చి ఉంటున్నటువంటి ఆఫ్రికాకు సంబంధించిన 5గురు కలిసి అమ్మాయిని ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశారు. ఆ పక్కనే ఉన్నటువంటి షాప్ దగ్గరికి తీసుకువెళ్ళి చివరికి అమ్మాయి వాళ్ళని తప్పించుకుని హాఫ్ నెకెడ్గా రోడ్డు మీదకి వచ్చి ఆ దగ్గరలో ఉన్న కబాబ్ షాప్ దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించండి రక్షించండి అని అడిగితే ఆ కబాబ్ షాప్ యజమాని రక్షించడానికి వెళ్తే అదే షాప్కి అత్యాచారం చేసిన వాళ్ళే వచ్చి ఏమీ తెలియనట్టుగా వచ్చి కబాబులు తిని వెళ్ళటం అన్నటువంటిది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీంతో యూరప్లో ప్యారిస్కు ఉన్నటువంటి పేరు పోయినట్టయింది. డేంజరస్ హెల్ హోల్ అంటూ ఇప్పుడు మహిళలకి అన్నటువంటిది పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి సేఫ్టీ లేదు అన్నటువంటి చర్చకి తావిస్తోంది.